Hi friends, myself Muhammad Imran. This is a response to అన్నపూర్ణ శంకర గారు. ఆ మేడం ఒక వీడియో అప్లోడ్ చేశారు మన తెలుగు ఇండస్ట్రీ గొప్పతనాన్ని ఇంకా ఫ్యూ పాయింట్స్ లైక్ బ్యాడ్ థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అప్లోడ్ చేశారు. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్, చాలా చెడ్డ రెస్పాన్స్ చాలా వచ్చాయి. ఈ వీడియో నేను నిన్న చూశాను, బట్ ఐ టుక్ ఇట్ లైక్ అంతగా పట్టించుకోలేదు. బట్ ఇవాళ న్యూస్ పేపర్లో కూడా ఈ వీడియో గురించి చూశాను. సో ఐ రిపీటెడ్ ద వీడియో. నేను మళ్ళీ ఆ వీడియో చూశాను. అందులో అన్నపూర్ణ శంకర గారు కొన్ని విషయాలు చాలా తప్పుగా మాట్లాడారు. కొంచెం వల్గర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు. దున్నపోతు లాంటి పదాలు. ఇట్స్ నాట్ గుడ్. ఓకే, సో లెట్స్ సీ హూ ఇస్ దిస్ అన్నపూర్ణ శంకర గారు, ద గ్రేట్ పర్సనాలిటీ. అండ్ మేడం, నేను మిమ్మల్ని ఎటు విధంగా ఇన్సల్ట్ చేసే ఉద్దేశం అది కాదు. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు షో ద ట్రూత్ టు ద పీపుల్. ఓకే, అండ్ యా, కెన్ యూ సీ? యా, షీ ఈజ్ అన్నపూర్ణ శంకర గారు. ఈ మేడం చెప్పిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, తెలుగు ఇండస్ట్రీ మారాలి, తెలుగు ఇండస్ట్రీని మార్చే ప్రయత్నం, ఒక ఉద్యమాన్ని సృష్టించాలి అనే విధంగా మేడం గారు బాగా చెప్పారు. ఏం మారాలండి తెలుగు ఇండస్ట్రీలో? ఏం మారాలి? ఇప్పటిదాకా మనం చూడండి ఏంటి? ఒక మెసేజ్ లేదా? ఏం లేదని. ప్రతి మూవీలో ఒక విధమైన మెసేజ్ ఉంటుంది. అది అర్థం చేసుకోవడం అనేది ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాని కొన్ని సీన్స్ని మాత్రం టార్గెట్ చేసుకుంటూ వాటి మీద ఇలాంటి వీడియోస్ చేసి ఆన్లైన్లో పాపులర్ అవ్వాలనుకునే ఉద్దేశం మాత్రం ఇది కరెక్ట్ కాదండి. మనం తెలుగు వాళ్ళం అంటే ఆ తెలుగుతనానికి సాటికి నిలబడాలి. అంతేకాని మన తెలుగు వాళ్ళని అవమానిస్తూ వీడియోస్ చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం గొప్పతనం కాదు, మంచిది అనిపించదు. ఓకే, అన్నపూర్ణ శంకర గారు అంటూ మీరు చెప్తుండొచ్చు, మేబీ ఐ మైట్ బి రాంగ్, బట్ ఐ హ్యావ్ ఫ్యూ పాయింట్స్ ఆఫ్ యూర్స్. మీరు చెప్పిన పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకున్నాను. అది ఎంతవరకు నిజమో కాదు అనేది నేను నిరూపించబోతున్నాను. నేను చెప్పింది తప్పు అని ఎనీబడి ప్రూవ్ చేయాలనుకుంటే ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ విత్ మీ. సో కమింగ్ టు ద అన్నపూర్ణ శంకర గారి వీడియోస్లో ఉన్న పాయింట్స్ ఏంటంటే, పరిజ్ఞానం. తెలుగు సినిమాపై మేడంకి పరిజ్ఞానం ఉందంట. తెలుగు ఇండస్ట్రీ కాకుండా చాలా ఇండస్ట్రీస్లోనూ మేడంకి పరిజ్ఞానం ఉందంట. లైక్ పరిజ్ఞానం. ఓకే, తెలుగు సినిమా గురించి పరిజ్ఞానం అంటే, మనం సినిమా హాల్కి వెళ్ళేసి ఐమాక్స్కి వెళ్ళేసి 500 రూపీస్ 100 రూపీస్ పెట్టి టికెట్ తీసేసుకొని సినిమాకి వెళ్ళి సినిమా చూసి వచ్చి పర్లేదు, యావరేజ్గా ఉంది, డైరెక్టర్ ఓకే, హీరో బాగానే చేశాడు అని చెప్పుకోవడం పరిజ్ఞానమా? సినిమా ఎలా తీస్తారో మీకు ఏమైనా తెలుసా? ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, హీరోయిన్, క్యాస్టింగ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సెట్, ఇలా చాలా విషయాలు ఉంటాయి. ఆ చాలా విషయాలు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కాదు. ఆ సెట్స్ వేసే ప్లేసెస్లో పర్మిషన్స్, అంతెందుకండి, చాయ్ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ఫుల్ టెన్షన్లో ఉంటారు. వాళ్ళు తీసే ప్రతి సీన్ నచ్చుతుందా లేదా, ఈ సీన్ వల్ల సినిమా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. ఒకే సీన్ని పదే తీసి మళ్ళీ తీసి సెట్ అవుతుందా లేదని ఆలోచించి ఆ సినిమా పోస్టర్స్ కూడా ఎలా ఉండాలని దాని మీద డిస్కస్ చేసి మీటింగ్ చేసి తర్వాత ఆ మూవీ రిలీజ్ చేస్తారు. ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా వాళ్ళ మీద? మరి సినిమా ఇండస్ట్రీ మీద పరిజ్ఞానం ఉందని చెప్పేసి అలా లైన్ చెప్పేసి సరిపోతుందా? ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ గురించి తెలుసుకోండి. తెలియకపోతే తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఎన్ని వీడియోస్ అయినా పోస్ట్ చేయండి. చూడడానికి, సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. నెక్స్ట్, హీరోయిన్స్ యాక్టింగ్ చేయాలా? అది నిర్ణయించడానికి మీరెవరండి? మీరెవరు? ఒక హీరోయిన్ యాక్టింగ్ చేయాలా చేయొద్దా అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తూనే ఉన్నారు. ఆ మూవీ హిట్ అయిందంటే హీరో వలన హీరోయిన్ వలన మనకు తెలుస్తూనే ఉంటుంది. ఆ హీరోయిన్ యాక్టింగ్ బాగుందా లేదా, పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అని చెప్పేసి నలుగురు మాట్లాడతారు. ఎవరు ఊరికినే ఫ్యాన్స్ అవ్వరండి. యాక్టింగ్ ఉండాలి, అందము ఉండాలి, అప్పుడు ఫ్యాన్స్ అవుతారు, ఫాలో అప్ అవుతుంది. అంతేకాని హీరోయిన్స్ యాక్టింగ్ చేయాలా చేయొద్దా అని చెప్పేసి మీలా కొందరు ఆన్లైన్లో సెటైర్లు వేస్తే సరిపోదు. ప్లీజ్, మై లాంగ్వేజ్ మైట్ బి ప్రాబ్లమ్, బట్ ప్లీజ్ టేక్ ఇట్ లైట్. అండ్ నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, అమ్మాయిలను అవమానించారంట. డైరెక్టర్స్కి వేరే పని పాట లేదా? అమ్మాయిలను అవమానించడం ఏంటండి? ఓకే, మీరు చెప్తున్న బాహుబలి మూవీ తీసుకుందాం. బాహుబలి మూవీకి నేను వెళ్ళడానికి ఒకే ఒక్క రీజన్, 3 years నుంచి వెయిట్ చేసి ఆ గ్రాఫిక్స్, యానిమేటెడ్ డిజైనర్, ఆ గ్రాఫిక్స్ కోసం వెళ్ళాను నేను. కానీ మూవీకి వెళ్ళిన తర్వాత గ్రాఫిక్స్ ఒక్కటే కాదు, స్టోరీ కూడా ఎంత అద్భుతమైందో నాకు తెలిసింది. అమ్మాయిలను అవమానించారు కదా, ఇందులో అనుష్క గారి రోల్ చూసారా? ఒక రాజ్యాన్ని ప్రతిబింబించే ఒక రోల్ని రాజమౌళి గారు అనుష్క గారికి ఇచ్చారు. అది అవమానమా? గౌరవమా? తమన్నాకి ఒక వారియర్ రోల్ ఇచ్చారు. తన రాజ్యం కోసం పోరాడే ఒక సైనికుల రోల్ ఇచ్చారు. అది అవమానమా? ఓకే, వాళ్ళని పక్కన పెట్టేద్దాం. మీరు ప్రభాస్ గురించి చెప్పారు, దట్ ద రొమాన్స్ వీడియో వాజ్ లైక్ ఎన్ రేప్ అటెంప్ట్. ఓకే, ఒక అమ్మాయిని ప్రేమించి
తన కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా ఆ కొండ ఎక్కి తన దగ్గరికి వెళ్ళడం చేరుకోవడం అనేది ఇస్ ఇట్ ఎ జోక్? ఓకే, రియాలిటీ కాకపోవచ్చు, ఇట్స్ మైట్ బి ఎ మూవీ, కానీ మీరు చెప్పిన విధంగా చూస్తే ఒక మూవీని రియల్ లైఫ్ని కంపేర్ చేసి ఆ ఢిల్లీ అబ్బాయి అమ్మాయి వగేరా వగేరా చెప్పారు కదా ఎగ్జాంపుల్, ఆ విధంగానే చూస్తే తను ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా కొండ ఎక్కి హీరో తన దగ్గరికి వెళ్తాడు. ఆ నిజం తెలిసిన తర్వాతే కదా, ఆ నిజం తెలిసిన తర్వాతే హీరోయిన్ తన్ని అంగీకరిస్తుంది. తను సైనికురాలు, బ్రతుకుతుందో చేస్తుందో తనకు తెలియదు, కానీ తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే వాడికి అర్పించుకోవడం అనేది ఒక కృతజ్ఞత భావం, అది ప్రేమ స్వభావం. అది అక్కడ మీరు వల్గర్ సీన్గా ఆలోచించి చాలా చిన్నగా థింక్ చేయడం అనేది తప్పు. మీరే అన్నారు కదా రాజమౌళి ఒక కవి అని, ఆ కవితో మీకు అర్థం కాలేదా? అక్కడ ఉన్న చిన్న సెన్స్ అండి, కామన్ సెన్స్గా ఆలోచిస్తే చాలు. షీఈ్ సోల్జర్, షీ మైట్ డై ఇన్ ద వార్ అండ్ షీ హాస్ ఫౌండ్ హస్ ట్రూ లవ్, సో షీ వాంట్ టు డెడికేట్ హిమ్ సమ్ టైమ్ అండ్ వాట్ షీ హాస్ డన్ దాట్ అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. అండ్ కమింగ్ టు ద అటెంప్ట్ ఆఫ్ ద రేప్ పాయింట్, అక్కడ ప్రభాస్ చేసింది రేప్ అటెంప్ట్ రొమాన్స్ కాదండి. తను ఒక అమ్మాయి అనే విషయాన్ని తను గుర్తు చేశాడు. తను బట్టలు ఇప్పేసి మొత్తం నించోపెట్టలేదేం కదా, చీరలో తను ఎంత అందంగా ఉంటుంది, అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలి, తన అందాన్ని తనకు చూపించాడు. అది తప్పు అని ఎలా అంటారు, రేప్ అటెంప్ట్ అని ఎలా అంటారు? మూవీ చూసారా నిజంగా, లేదా జస్ట్ ట్రైలర్ చూసి ఇలా మాట్లాడుతున్నారు? ఓకే, అది పబ్లిక్కి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు ఎంతవరకు నిజం అనేది. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, యూజ్లెస్ సీన్స్. ఎక్కడండి మూవీలో యూజ్లెస్ సీన్స్ ఉంది? మూవీలో అవసరం లేని సీన్స్ పెట్టాలి. ఇంకా ఏంటిది, క్లోత్స్, బట్టల గురించి, అసలు వాటి గురించి ఏమైనా మీకు చిన్న ఐడియా ఉందా? ఏదో షాప్కి వెళ్ళేసి 4 బట్టలు కొనేసి స్కర్ట్స్ వేసుకొని తిరిగేసినంత మాత్రాన మీకు ఫ్యాషన్ సెన్స్ ఉంది అని చెప్పడం తప్పు. ఒక మూవీలో ఆ సీన్కి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ని డిజైన్ చేస్తారు. వాళ్ళకు 1-2 ఇయర్స్ కాదండి, ఈ ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎటువంటి కాస్ట్యూమ్స్ అయితే బాగుంటుంది, ఎటువంటి సెట్ అయితే బాగుంటుంది, ఎటువంటి హెయిర్ స్టైల్ అంటే బాగుంటుంది అని చెప్పేసి అది డిసైడ్ చేయడానికి మీరెవరు కాదు. ఓకే, మీరు డిసైడ్ చేయకూడదు. మీరు చూడండి, నచ్చిందా నచ్చలేదా అని అభిప్రాయం పెట్టండి అక్కడ. అంతేకాని కొన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి కొన్ని ఏళ్ళ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని అవమానించి మాట్లాడడం అనేది తప్పు. నెక్స్ట్ యూజ్లెస్ ఫైట్స్. మీ విధంగా ఒక యూస్ఫుల్ ఫైట్ అనేది ఏంటి నాకు చెప్పగలుగుతారా? యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను నేను, మీరు చెప్తే యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను యూస్ఫుల్ ఫైట్ అనేది ఎలా ఉంటుంది. ఒక కాజ్ కోసం మనం ఎత్తే గొంతు కూడా ఒక ఫైటే, ఒక కాజ్ కోసం. తను ప్రేమించిన అమ్మాయి కోసం చేసిన ఫైట్ కాదా? అవును, మూవీ అన్నప్పుడు కొంచెం యాక్షన్ సీన్స్ ఉండాలి, మనం రియల్ లైఫ్లో చేయలేనివి మూవీలో చూపిస్తారు. అలా అని చెప్పేసి కొండలు ఎక్కేస్తామా? కాదు కదా. ఆ మూవీలో ఉన్న స్టోరీ, ఆ కాన్సెప్ట్, అక్కడున్న ఆ ఫ్లోని అర్థం చేసుకోండి, ఆ రొమాన్స్ని అర్థం చేసుకోండి, ఆ ఫీలింగ్ని అర్థం చేసుకోండి. హీరో అక్కడ ఏం నిరూపించబోతున్నాడు, డైరెక్టర్ అసలు అక్కడ ఏం చెప్పబోతున్నాడు అనేది తెలుసుకోండి ఫస్ట్. తర్వాత మీరు ఏదైనా సెటార్లు ఉంటే సెటార్లు, క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్స్, యూట్యూబ్లో ఆన్లైన్లో ఫేమస్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు చేసుకోవచ్చు, తప్పులేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, రేప్ ఈజ్ ఫనీ. ఎవరికండి రేప్ ఫన్నీ? రేప్ ఫన్నీ సీన్గా ఎవరు పెడతారు? కామెడీలో ఆ సీన్ అలా చూపించారంటే జస్ట్ ఫర్ లాఫింగ్, అంతేగాని మన బ్రహ్మానందం గారు రేపిస్ట్ అనో విలన్ చూపించిన విధానం కాదు, పబ్లిక్ని నవ్వించాలనేది. మన లైఫ్లో పొద్దున్నే మొదలు పెడితే ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కటి టెన్షన్సే ఉంటుంది. మూవీ అయినా 2.5 hour రిలాక్సేషన్కి వెళ్తే అక్కడ నవ్వుకోవడానికి ఎన్నో పాటలు పడి తీసిన సీన్స్ ఉంటాయి. వాటిని కూడా కమర్షియలైజ్ చేయాలనుకునేది మీలాంటి వాళ్ళు. ఇది మారాలి, అది మారాలి. ఏంటి, ఒక అబ్బాయి మార్నింగ్ లేచాడు, రెడీ అయ్యాడు, ఆఫీస్కి వెళ్ళాడు, వాళ్ళ పేరెంట్స్ తన కోసం పెళ్లి కూతురిని చూశారు, వాడు పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు అయ్యారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇలా సినిమా తీస్తే ఎవడైనా చూస్తాడా? అలా ఉన్న కామెడీ రియల్ లైఫ్లో ఉంటుందా? లేనిదే కదండి అక్కడ చూసి మనం ఆనందించడానికి, ఎంజాయ్ చేయడానికి, మన రిలాక్సేషన్ ఫీల్ అవ్వడానికి వెళ్ళేది. దాన్ని మీరు మరింత కమర్షియలైజ్ చేస్తే ఎలా? యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలనుకుంటే చాలా విధాలు ఉంటాయి. ఓకే, సో కొంచెం ఎడ్యుకేషన్గా థింక్ చేయండి, మంచిగా థింక్ చేయండి. ఇంకా మీ పాయింట్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ ఫినిష్డ్, నేను ఇంకా ఫినిష్ అవ్వలేదు. నెక్స్ట్ కలర్ ఇష్యూ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కలర్ ఇష్యూ. మహేష్ బాబు తమన్నాను ఆ మూవీలో ఏమన్నాడు, నీ కలర్ ఎక్కడ, నా కలర్ ఎక్కడ, అంతే కదా. కలర్ ఇష్యూని పోగొట్టడానికి, అందాన్ని అనేది సైడ్ చేయడానికి మనం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం సోషల్ మీడియాలో, అక్కడ ఇక్కడ అని చెప్పేసి.
మీరైతే వీడియోలో ఒకటి ఇలా చేసుకోవచ్చు, మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని వీడియోస్లో కనిపించవచ్చు, అందాని కోసం మేకప్ చేసుకోవచ్చు. అప్పుడు మీ దగ్గర కలర్ ఇష్యూ రాంది. అక్కడ హీరో అన్నది ఎందుకు? హీరోని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన దగ్గర ఒక చిన్న ఇంప్రెషన్ రావాలని చెప్పేసి అంటాడు, ప్రేమిస్తున్నాడని కదా. అంతెందుకండి, కాంచనా మూవీ ఫస్ట్ పార్ట్ వన్లోనే హీరో ఏమంటాడు, లారెన్స్ నీ కలర్ ఎక్కడ నా కలర్ ఎక్కడ అని చెప్పేసి హీరోయిన్ అన్నప్పుడు తనకు రివర్స్ డైలాగ్ ఉంటుంది కదా, హీరో తన్ని ప్రేమిస్తున్నాడనే కదా. అక్కడ కలర్ ఇష్యూ లేదండి. ఆ కలర్ ఇష్యూ నిజంగానే మన ఇండస్ట్రీలో ఉండుంటే లారెన్స్ హీరో అయ్యేవాడు కాదు. ఈజ్ అ బెస్ట్ డాన్సర్ బట్ హీజ్ అన్ హీరో టూ. అలా అని చెప్పేసి అంటే ధనుష్ కూడా హీరో అయ్యేవారు కాదు. కలర్కి రూపానికి సంబంధించి తెలుగు ఇండస్ట్రీని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి మేడం. ఓకే, కలర్ అనేది లేదు, మీకు టాలెంట్ ఉంటే ప్రతిదీ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ టాలెంటెడ్ పీపుల్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటిది, అలీ, మన గ్రేట్ అలీ గారు, కామెడియన్ గారు, హీరో, ఆయన్ని పట్టుకొని అంత మాట అనేసారేంటండి? మీరు ఒక అమ్మాయి కదా, తను ఒక యాక్టింగ్లో కెరియర్ ఉన్నవారు, తన యాక్టింగ్లో కామెడీ సెన్స్ ఉన్నవారు, తనకు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి కదండి పిలిచేది. అయినా అది లైట్ అండి, లైట్ తీసుకోవాల్సిన విషయం. ఒక అమ్మాయి అందాన్ని గురించి చెప్తున్నానంటే అమ్మాయిని పొగుడుతున్నట్టు, ఇన్సల్ట్ చేస్తున్నట్టు, ర్యాగింగ్ చేస్తున్నట్టు, ఈవ్ టీజింగ్ చేస్తున్నట్టు కాదండి. బస్ స్టాండ్లో వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి బెసిలేస్తే అది ఈవ్ టీజింగ్, అది తప్పు. అలాంటి వాడిని చెప్పుకొని కొట్టుకోవాలి, కాదంటలేను. కానీ స్టేజ్ మీద ఒక అమ్మాయిని పొగిడితే అందరూ నవ్వుతారు, ఆనందిస్తారు. ఇట్స్ అన్ కామెంట్ అండి, కాంప్లిమెంట్. ఇట్స్ ఎ కాంప్లిమెంట్, నాట్ ఎ కమెంట్. ఓకే, ఐఎమ్ సారీ, ఇట్స్ ఎ కాంప్లిమెంట్. ఆ కాంప్లిమెంట్ ఎంజాయ్ చేయాలి, ఆ స్క్రీన్ని ఎంజాయ్ చేయాలి. అవార్డ్ ఫంక్షన్స్కి వచ్చేసి ఈరోజు చిరంజీవి గారికి ఈ అవార్డు వచ్చేసింది, మహేష్ బాబు గారికి ఈ అవార్డు వచ్చేసింది, ఓకే ఇవాళ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమీ లేవు, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా చూస్తారా? అవార్డ్ ఫంక్షన్కి వచ్చిన వాడు ఎవరైనా హాఫ్ అన్ అవర్ ఉంటాడా? ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలా అండి? ఆ ఎంటర్టైన్మెంట్ని కమర్షియలైజ్ చేయడానికి, మీరు ఆన్లైన్లో ఫేమస్ అవ్వడానికి చేసే ఈ చీప్ ట్రిక్స్ ఉన్నాయి కదా, వీటిని వదిలేయండి. ఒక విషయం గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ తీసుకొచ్చి దాని గురించి మాట్లాడితే మేము చాలా సంతోషిస్తాం. మేమే ఇంకా సబ్స్క్రైబ్ చేస్తాం, ఇంకా ఆ వీడియోని మేము ఇంకా ఫేమస్ చేస్తాం. బట్ దేర్ మస్ట్ బీ ట్రూత్. ఇంకా నెక్స్ట్, ప్రభాస్ అబ్యూస్ అగేన్స్ట్ తమన్నా. ప్రభాస్ తమన్నా గారిని అబ్యూస్ చేశారంట ఆ మూవీ మొత్తంలో. అదేదో కత్తి పట్టుకొని తమన్నా నరకడానికి వెళ్ళినట్టు చెప్తున్నారు ఇక్కడ. అంటే ఒక అమ్మాయిని ప్రేమించడం, తన కోసం కొండకి తన ప్రాణాలు రిస్క్ చేసుకుని వెళ్ళడం, అది ప్రభాస్ అబ్యూస్ చేశాడు. తను ఆ గుణం తనలో ఉంది, తను అందంగా ఉంటుందని తాను చూపించడం అదొక అబ్యూస్. తను ప్రేమించిన అమ్మాయి కోసం పోరాడడం, తన కోసం ఒక తెలియని రాజ్యానికి వెళ్ళి తనకు తెలియని కార్యాన్ని పూర్తి చేయడం, అది అబ్యూస్. అందులో మాత్రం మీకు మెసేజ్ అర్థం కాదండి, సినిమాలో పాయింట్స్ దొరికినంత మాత్రాన వాటిని కమర్షియలైజ్ చేసుకోవడం మాత్రం తెలుసు. హిస్టరీ ఏంటండి? హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు, ద్రౌపది గురించి మాట్లాడుతున్నారు మీరు. ద్రౌపది చీర లాగింది ప్రభాసా? ఆ ద్రౌపది తమన్నానా? అసలు ఏంటది? విలనే కదా, దుర్మార్గుడే కదా. అక్కడ తనకు దుర్బుద్ధి ఉండడం వల్ల, దురుద్దేశం ఉండడం వల్ల కదా తను పని చేసింది. తన ఆలోచనకి ప్రభాస్లో మూవీలో ఉన్న ఆలోచనకి డిఫరెన్స్ లేదా? దుశ్శాస్త్రుడు ద్రౌపదిని ప్రేమించాడా? నిన్ను ప్రేమించాను, కొండలకి వచ్చా నీ కోసం, అందుకే నీ బట్టలు చెప్తున్నా అంటున్నాడా? ఏంటండి ప్లీజ్. హిస్టరీ అనేది మన గౌరవానికి సంబంధించింది. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం నడిచి కల్చర్ని కలిపి అవమానాన్ని క్రియేట్ చేయాలని ట్రై చేయకండి మేడం. నేను చెప్పేది మీకే. సో ఫస్ట్ మీరు మీ హిస్టరీ గురించి తెలుసుకోండి, అంతేనా? హిస్టరీ గురించి తెలుసుకున్న తర్వాత 4 మాటలు చెప్పండి. యూట్యూబ్లో ఫేమస్ అంత మాత్రం సరిపోదు. మీకు నిజంగా మీరు ఓకే సరే, ఐ మైట్ బి రాంగ్, నేను కంప్లీట్లీ రాంగ్, ఓకే ఐ యాక్సెప్ట్ ఐఎమ్ కంప్లీట్లీ రాంగ్. అలాంటప్పుడు మీ వీడియోస్కి వచ్చిన కమెంట్స్ని మీరు ఎందుకు హైడ్ చేశారు? ఎందుకంటే అక్కడ నిజం ఉంది, మీ వీడియోలో తప్పు ఉంది, ఆ కమెంట్స్లో నిజం ఉంది. అవును, కొందరు తిట్టుండొచ్చు, అంగీకరించాలి. మీ మాట నిజమైనప్పుడు కొందరు తిడతారు, కొందరు పొగుడతారు, దాన్ని అంగీకరించాలి. అప్పుడు అలాంటి వీడియోస్ని పోస్ట్ చేయండి. లేకపోతే ప్లీజ్ అలాంటి పోస్ట్ చేయకండి, అలాంటి వీడియోస్ చేయకండి. డోంట్ మేక్ ఇట్ కమర్షియలైజ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్, యాంగర్ వెన్ సమ్మన్ సే ఓకే. ఆ సీన్ని చూసి కొందరు ఓకే అంటే మీకు కోపం వస్తుందా? అంటే మీరు అంత సోషల్ వెల్ఫేర్ని అంత ఇదిగా ఫీల్ అవుతున్నారు అనమాట, అంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేవారు ఢిల్లీ రేప్ కేసు గురించి ఎవరు వీడియో అప్లోడ్ చేయలేదే, ఇలా రెస్పాండ్ అవ్వలేదే? ఇంకా చాలా మూవీస్ ఉన్నాయే, వాటి గురించి ఎవరు రెస్పాండ్ అవ్వలేదే? బాహుబలి 3 years నుంచి పబ్లిక్ వెయిట్ చేసి ఇప్పుడు వచ్చిన ఒక ఫేమస్ మూవీ గురించి ఇలాంటి వీడియోస్ ఎందుకు అప్లోడ్ అవుతున్నాయి?
చెప్పండి. సారీ ఫర్ ద డిస్టర్బ్. ఫ్రెండ్స్, ఐఎమ్ రియలీ సారీ, ఐ హ్యావ్ టు స్టాప్ నౌ. ఐ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ టు గో. నెక్స్ట్ టైం దొరికినప్పుడు మాత్రం డెఫినెట్గా వీడియో కంప్లీట్ చేస్తాను. సో ప్లీజ్ తెలుగు ఇండస్ట్రీ గురించి తెలుసుకోండి. ఇది డెవలప్ అవుతున్న ఇండస్ట్రీ కూడా కాదండి, ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్. ఓకే, ప్లీజ్ ఒక వీడియో పోస్ట్ చేసే ముందు ఒకసారి 10 సార్లు ఆలోచించుకోండి. పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఎలాంటి వ్యూ క్రియేట్ చేస్తుందో. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ హార్ట్ఫుల్లీ, లవ్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ ప్లీజ్, అన్నపూర్ణ శంకర్ గారు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే ఉద్దేశం అది కాదు. మీరు ఆలోచించే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళది కూడా ఆలోచన పద్ధతి మారాలనేదే నా కోరిక. అండ్ తప్పుగా అనుకోకండి. ఐ డ్యూర్లీ రెస్పెక్ట్ ఉమెన్, హార్ట్ఫుల్లీ రెస్పెక్ట్ ఉమెన్. Okay, and friends, sorry I cannot complete the video. Thank you.